ఈ లోక విషయములలో పేదలకు వారిని తన రాజ్యంనకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనును. పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. నా సోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతం లేకుండా ఉండవలెను. మీరు మహిమాపేతుడగు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము గలవారు కదా. వ్రేలికి బంగారు ఉంగరము, మంచి దుస్తులు ధరించిన ధనికుడు ఒకడు ఈ సమావేశమున ప్రవేశించుననుకొనుడు. చింపిరి గుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించిననుకొనుడు. ఈ ఉన్నతాసనమును అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగాను, నీవు అక్కడ నిలుపుము, లేదా ఇక్కడ నా పాదపీఠమునకు సమీపముగా నేలపై కూర్చుండుము అని పేదవానితో పలుకరాదు. అట్లు అనర్చినచో మీలో మీరు వర్గములు సృష్టించిన వారును దుర్బుద్ధితో న్యాయ నిర్ణయములు చేయువారును అగుదురు. నా ప్రియ సోదరులారా, ఆలకింపుడు. ఈ లోక విషయములలో పేదలకు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకును తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనును. తనను ప్రేమించు వారికి ఆ రాజ్యమును వాగ్దానమనొచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు లేఖలోని ధ్యానాంశాలకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గత వారములో మనము యాకోబు లేఖను ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఏమని రాశారు అనే అంశాలను ధ్యానం చేశాం. మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలను మనం పరిశీలన చేసి వాస్తవాలు తెలుసుకొని బలపడటానికి ప్రయత్నం చేసి ఉన్నాం. ఈరోజు యాకోబు లేఖ 2వ అధ్యాయము మొదటి 5 వచనాలను ఆలకించి ఉన్నాం పట్టణములో. కానీ మొదటి 13 వచనాల వరకు కూడా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యమైన కొన్ని వచనాలు ఎందుకు రాయవలసి వచ్చినది అనే అంశాలను మనం ధ్యానించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా తెలియచేసినట్లు ఈ యాకోబు లేఖను చెదరిపోయినటువంటి ఆనాటి విశ్వాసులకు రాశారు. యెరూషలేము చుట్టుప్రక్కల ఉంటే ప్రాణాలు పోతాయని తెలిసి పరదేశులుగా ప్రక్క రాష్ట్రాలకు వెళ్ళిన వారు ఈ విశ్వాసులు. అప్పుడు మహాఘోరముగా హింసించారు. అందులో మారని సౌలు గారు కూడా ఉన్నారు. స్టెఫాను రాళ్లతో కొట్టి చంపారు. క్రైస్తవుడు కనిపిస్తే నరక యాతనకు గురి చేసేవారు, చంపేవారు, బహిష్కరణకు గురి చేసేవారు, జైల్లో పడవేసేవారు. ఇటువంటి హింసలను భరించలేక ఆనాటి విశ్వాసులు పారిపోతే, దూర ప్రాంతాలకు వెళ్ళిపోతే వారిని బలపరచటానికి, విశ్వాస జీవితంలో ఎలా జీవించాలో చెప్తూ రాస్తున్న లేఖ ఈ లేఖ. మామూలుగా ప్రియమైన సహోదరి సహోదరులారా చెప్తూ ఉంటారు, మనిషి మారడు, మనస్తత్వం మారదు అంటారు. వీరు యెరూషలేము నుండి వెళ్ళారు, ప్రాంతం మారారు, కానీ ప్రవర్తనలో మార్పు రాలేదు. పరదేశులుగా వెళ్ళారు, అదే పద్ధతులు. యాత్రలు చేసిన తీరు మారనట్లు, ఖండాలు మారిన క్యారెక్టర్ మారనట్లు ఆనాటి విశ్వాసులు పాత పద్ధతినే అవలంబిస్తూ ఉన్నారు. మేము పుట్టు క్రైస్తవులము, మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నట్లుగా. మేము యూదులము, మీరు అన్యులు. మేము బ్లాక్స్, మీరు వైట్స్, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, జ్యూస్ అండ్ జెంటైల్స్ అనే విభజనలో ఉన్నారు. ఆనాడే వివక్షను ఎదుర్కొంటున్నారు. వర్ణభేదాలు, వర్గభేదాలు, ఆస్తిపాస్తులలో, అంతస్తులలో భేదాలు, వ్యత్యాసాలు పాటిస్తున్న ఆ సమాజానికి యాకోబు గారు రాస్తున్నారు ఈ లేఖను. ఈ 2వ అధ్యాయంలో ఆయన ఖచ్చితంగా సూటిగా మాట్లాడుతున్నారు. క్రైస్తవులైన మీ మధ్య, క్రీస్తుని భక్తులుగా, శిష్యులుగా, అనుచరులుగా చెప్పుకునే మీ మధ్య పక్షపాతము ఉండకూడదు.
ఒకసారి చదవండి, యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనము. నా సోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతము లేకుండా ఉండవలయును. ఏమంటున్నారు? ఒక చిన్న సలహా, సంఘాలలో పక్షపాతం ఉండకూడదు. ఇది ఆనాడే కాదు, ఈనాడు కూడా ఈ వాక్యము మనం అన్వయించుకోవాలి. పక్షపాతము లేకుండా ఉండండి. మొదటి వచనములోనే సూటిగా చెప్తున్నాడు ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటో, భావం ఏమిటో, ఏమి తెలియచేయాలనుకున్నాడో మొదటి వచనమును తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసి అయితే ఏమిటి, క్రీస్తును నమ్ముకుంటే ఏమిటి, బాప్తిజం తీసుకుంటే ఏమిటి, బైబిల్ చదివితే ఏమిటి, రక్షణ పొందితే ఏమిటి, మనిషి మారనప్పుడు, మనస్తత్వం మారనప్పుడు. పాతకాలంలో ఒక పాట ఉంది కదా, అయినా మనిషి మారలేదు, ఆయన తీరు మారలేదు. అలా బాధపడుతూ రాస్తున్నాడు యాకోబు గారు. ఏమిటండి మీరు, విశ్వాసులు అని చెప్పుకునే కదా పారిపోయింది. అవిశ్వాసులమయ్యా, మేము క్రీస్తు భక్తులము కాదంటే ఈ యెరూషలేములోనే ఉండేవాళ్ళు, హ్యాపీగా ఇక్కడే మీ సొంత గడ్డలోనే జీవించేవాళ్ళు. అలా కాకుండా విశ్వాసులని చెప్పుకొని పారిపోయారు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినా తీరు మారిందా? మారలేదు. పక్షపాతం, నావారు మీవారు, ఉన్నవారు లేనివారు, ధనికులు దరిద్రులు, యూదులు అన్యులు, బ్లాక్స్ అండ్ వైట్స్ ఇదే తీరులో ఉన్నారు. అందుకనే పక్షపాతం వలదంటూ 2వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు కూడా ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఊహాజనికమైనటువంటి ఉదాహరణ ఇస్తున్నాడు. విందునకు పేదలు వస్తే ఎలా ఉంటుంది, ధనికులు వస్తే ఎలా ఉంటుంది? మీ ఆతిథ్యములో అవకతవకలు ఉన్నాయి, మీ ఆహ్వానములో అసమానతలు ఉన్నాయి, మీరు స్వీకరించే విధానములు తారతమ్యములు ఉన్నాయి అని తెలియచేస్తూ ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఇది, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఎవరన్నా కానీ మంచి ఇన్నోవా కారులో కాళ్ళు బయటికి పెట్టి దిగుతూ, ఆ కాలికి మంచి చెప్పులు, హై క్లాస్ చెప్పులు వేసుకొని, షూ వేసుకొని అలాగే దిగుతూ ఉంటే మంచి షూట్ వేసుకొని, చేతికి ఉంగరాలు, మెడలో చైన్లు, రాగానే డోరు తీసేవాళ్ళు ఒకళ్ళు, ఇలా వచ్చారనుకోండి మీ ఇంటికి, మన పండుగకు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తాం. అలా కాకుండా సాదాసీదమైనటువంటి వస్త్రాలు ధరించి, చిన్న చెప్పులు ఏదో వేసుకొని మెల్లిగా వస్తున్నటువంటి ఒక పేదవాని దగ్గరికి ఎదురు వెళ్తామా అంటే లేదు. అదే ఉదాహరణ, మీ విందులలో, మీ పండుగలలో ధనవంతులకు ఒక రీతిగా, దరిద్రులకు ఒక రీతిగా మీరు అక్కడ ఆసనాలు ఇస్తూ ఉన్నారు. ఒకరినేమో వెళ్ళి కింద కూర్చోమని, మరొకరేమో పైకి వచ్చి కూర్చోమని చెప్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు అంటున్నాడు యాకోబు గారు తన లేఖలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే తారతమ్యాన్ని, ఇదే వ్యత్యాసాలను మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం, ఇప్పటికి కూడా పాటిస్తూనే ఉన్నాం. ఆ లేఖ అప్పుడు ఎంత యాక్చువలో ఇప్పుడు కూడా అంతే. పక్షపాతము లేకుండా ఉండండి అని ప్రోత్సహించే ఈ మాట మొదటి అధ్యాయం 22వ వచనములో, మొదటి అధ్యాయం 27వ వచనములో అక్కడ కొంచెం క్లుప్తముగా చెప్పిన ఆ వాక్య సారాంశాన్ని ఇక్కడ విపులముగా చెప్తున్నాడు. పాటించండి, వినేదాన్ని పాటించండి. పక్షపాతము వలదు. మీరు ఏమని విన్నారు? బైబిల్ ఏమని రాయబడి ఉంది? మీ దేవునికి పక్షపాతము లేదు. దేవుడు అందరిని దృష్టితో చూసేవాడు, ఇదే కదా బైబిల్ చెప్తుంది. మరి ఆ థియరీ మీరు వింటున్నారు కదా, ప్రాక్టికల్గా చూపించాలి కదా. ఒకసారి చదవండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం. యావే దేవాతి దేవుడు, ప్రభువులకెల్లా ప్రభువు, ఆయన మహాదేవుడు, మహాబలవంతుడు, మహాభయంకరుడు. దేవాతి దేవుడు, ప్రభువులకెల్లా ప్రభువు, మహాదేవుడు, బలవంతుడు, భయంకరుడైన ఈయన పక్షపాతము చూపడు, లంచము కూడా పుచ్చుకోడు. ఇది మీ దేవుని యొక్క క్యారెక్టర్, మీ దేవుని యొక్క తత్వం. మీరు బైబిల్లో చదివే వాక్యం విన్న దీనిని పాటించరా?
క్రియలు కోరుకునే యాకోబు. విశ్వాసము క్రియలకు తోడై ఉండాలి. క్రియల లేని విశ్వాసము నిర్జీవం అంటారు ఇదే అధ్యాయంలో. మరి మీ దేవుడు పక్షపాతం లేదు కదా, మరి మీకెందుకు ఇవి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల చర్యలు 10వ అధ్యాయము 34వ వచనం. అంతటా పేతురు ఇట్లు ప్రసంగింప ఆరంభించెను, దేవుడు ఎట్టి పక్షపాతము లేకుండా అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, గ్రహించి తిని. పేతురు గారు కూడా అర్థం కాలే బైబిల్. పేతురు గారు కూడా క్రీస్తు తత్వం అర్థం కాలేదు. పేతురు గారు చేసే పొరపాటుని వేరెత్తి చూపించిన వాడు పౌలు గారు. రెచ్చిపోయాడు సభలో, మీటింగులో పౌలు గారు పేతురు గారి మీద, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు అంటూ పేతురు గారిని ఒక రకంగా నిలదీశాడు. గలతీయులు రాసిన లేఖ 2వ అధ్యాయము 11 నుండి పేతురు ముఖాముఖిగా నేను అతనిని వ్యతిరేకించి తిని. ఎందుకు అంటే యాకోబు నుండి పంపబడిన వారు వచ్చినప్పుడు, 12వ వచనం చదవండి. ఏలయనా యాకోబుచే పంపబడిన కొందరు అచ్చటికి రాకమునుపు పేతురు అన్య సోదరులతో కలిసి భుజించడి వారు, కానీ వారు రాగానే ప్రవర్తన మారేది. యెరూషలేము నుండి ఎవరన్నా వచ్చారా అంటే అప్పుడు ఆయన బిహేవియర్ మార్పు వచ్చేది. వాళ్ళు వెళ్ళిపోగానే మామూలుగా ఉండేవాడు. ఇది చూశాడు, ఇది విన్నాడు పౌలు గారు, ఇది తప్పు అంటున్నాడు. అది చూసిన బర్నబా కూడా ఆ నటన చేశారంటారు. వాక్యం రాయబడి ఉంటుంది, నటన అనే మాటను కూడా ఉపయోగిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆ తర్వాతే పేతురు గారికి జ్ఞానోదయమైంది. దేవుడు అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గ్రహించి తిని. కొర్నేలికి సువార్త అందించినప్పుడు, కొర్నేలి కుటుంబం రక్షింపబడినప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు కల్లారా చూసిన పేతురు గారు అంటున్నారు, దేవుని దృష్టిలో అన్యులని యూదులని లేదయ్యా, అందరూ కూడా సమానమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోబు రాసిన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అధిపతుల కోపు తీసుకొనడు, దరిద్రుల కంటే ధనికులను ఎక్కువగా ఆదరింపడు. అందరినీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ధనికులను దరిద్రులను కలిగజేసింది ఆయనే. ఆయన దృష్టిలో అందరూ సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఇది థియరీ, మీరు చదువుకునేది, మీరు వినేది. విన్న దానిని, ఆలకించిన దానిని ఆచరించాలి కదా. దూరంగా పోయినా మీరు గోడలు ఎందుకు కట్టుకుంటారు, మావారు మీ వారిని, పక్షపాతం ఎందుకు అని ప్రశ్నిస్తూ రాస్తూ ఉన్నాడు యాకోబు గారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనములో పౌలు గారు ఆ సంఘానికి సలహా ఇస్తున్నారు. పూర్వము మీరు ఎట్లుంటిరో స్మరింపుడు. ఒకప్పుడు మీరు స్వతంత్రులు కాదు, ఒకప్పుడు మీరు ధనవంతులు కాదు, ఒకప్పుడు మీరు బానిసలు, ఒకప్పుడు మీకు శుభ్రమైన బట్టలు కూడా లేవు, ఒకప్పుడు వెట్టి చాకరీ చేశారు, మిమ్మల్ని చూసి అసహించుకున్నారు, మేము అగౌరవపరిచారు, మిమ్మల్ని లెక్కే చేయలేదు. అలా వివక్షను ఎదుర్కొన్న మీరు ఇప్పుడు వివక్ష చూపిస్తే ఎలా? ఒకప్పుడు మీరు ఎట్లుంటిరో స్మరింపండి, దానికి అనుగుణముగా మీరు జీవించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు గారు ఎంత ధైర్యంతో ఉన్నారో చూడండి. భయం లేదు, బెదురు లేదు, బెంకు లేదు, ఏమనుకుంటారో అన్న ఆలోచన లేదు. ఏది విన్నాడో దాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే అంటూ
మీరు ఒకవేళ పేదవాణ్ణి కనుక అవమానిస్తే దేవుణ్ణి కూడా అవమానించినట్లే. ఒకసారి యాకోబు లేఖలో 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. కానీ పేదలను మీరు అవమానించితిరి. అవమానించవద్దని చెప్పట్లేదు, అవమానించకూడదని చెప్పట్లేదు. వాళ్ళని అక్యూజ్ చేస్తూ నిందారోపణ చేస్తున్నాడు. మీరు పేదలను అవమానించితిరి, చులకనగా చూసితిరి. ఇది పద్ధతి కాదు. ఎంత ధైర్యమో చూడండి. ఒక సంఘాన్ని, ఒక సమాజాన్ని తన లేఖ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ధైర్యంతో రాస్తూ ఉన్నాడు, పేదలను అవమానించకండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 8వ వచనం చదవండి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా, మొజాయిక్ లా అంటారు, రాయల్ లా. ఇది ఈనాడు ఆ పంచగ్రంథాలలో మోషే గారే రాసినటువంటి వాక్యం. దేవుడు కూడా, యేసయ్య కూడా పలికిన వాక్యం. నీ వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించండి. పొరుగు వారిని ప్రేమిస్తే పక్షపాతం ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. పంచగ్రంథాలలో లేవ్యాకాండము 19:18 చదవండి. పొరుగువాని మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుడు, నేను ప్రభువుడను. ప్రభువు స్వయముగా చెప్తున్నమాట. తగాదలు వద్దు, అగాధాలు వద్దు, పగలు వద్దు, కక్షలు వద్దు, నీ వలె నీ పొరుగువారిని ప్రేమింపుడు. ఇది నేను చెప్పే మాట. ఒక్కసారి ప్రశ్నించుకుంటే క్రైస్తవులని చెప్పుకునే మనలో ఎంత పగ ఉందో, ఎన్ని విద్వేషాలు ఉన్నాయో, ఎన్ని తారతమ్యాలు ఉన్నాయో. నీ పొరుగువారిని ప్రేమించమంటే పగ తీర్చుకోవటం కోసం మనం చూస్తున్నామో ఒకసారి ప్రశ్నించుకుంటే అందరికీ తెలుస్తుంది, ఈ వాక్యాన్ని మనం వింటున్నామా లేకపోతే పాటిస్తున్నామా, ఆలకించడంలోనే సరిపెట్టుకుంటున్నామా, ఆచరిస్తున్నామా దేవుని వాక్యాన్ని, బైబిల్ని. ఒకవేళ యాకోబు గారు ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా చాలా విషయాలు రాసేవాడు లేఖలో. అప్పుడు చూసిన ఆ కొన్ని విషయాలకే తట్టుకోలేక ఆ సంఘాన్ని హెచ్చరించాడు లేఖ ద్వారా. ఇప్పుడు కనుక ఆయనకు బ్రతికి ఉంటే ఎన్ని రాసేవాడో, ఎన్ని సమస్యలను తీసుకుని వచ్చేవాడో, సంఘాలు ఎలా విచ్ఛిన్నం అవుతున్నాయో, విభజనకు గురి అవుతున్నాయో చూసి ఖచ్చితంగా సూటిగా రాసేవాడు. మనలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఆనాటి సంఘం కంటే మనం 2 మెతుకులు ఎక్కువే తిన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2వ అధ్యాయం మొత్తం కూడా ఆయన చెప్పేది ఏమిటంటే, పక్షపాతం వద్దు, ప్రేమించండి. ప్రేమించండి. ప్రేమే నీకు అన్నీ ఇస్తుంది, పక్షపాతం అన్నీ తీసేస్తుంది. ఎల్ జాన్సన్ అనే ఒక వేదాంత పండితులు అంటారు, ప్రేమను చూపిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించినట్లే, ఒకవేళ పక్షపాతం కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని పాటించనట్లే. ప్రైజ్ ద లార్డ్. ఒకటి చేస్తే అన్నీ చేసినట్లు, ఒకటి చేయకపోతే ఏమీ చేయనట్లు ఆయన చెప్పే మాట. ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించినట్లే అంటాడు పౌలు గారు. ఒకసారి చదవండి, రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనం చివరి భాగం. 8వ వచనం చివరి భాగం. తోటి వారిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. చాలు. ధర్మశాస్త్రం నెరవేర్చేది ఎవడంటే ప్రేమించేవాడు. ప్రభు ఏమన్నాడు, నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు ఆచరిస్తే మీరు నా స్నేహితులు అవుతారు. నేను ఆజ్ఞాపించినవి ఏమిటి? 10 ఆజ్ఞలు. నేను ఆజ్ఞాపించింది ఏమిటి? పొరుగు వారిని ప్రేమ. నేను ఆజ్ఞాపించేది ఏమిటి? క్షమాపణ. ఇవి నువ్వు పాటిస్తే నువ్వు నా స్నేహితులు అవుతావు. ఇవి పాటిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అవుతారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్నీ చేసి ఒక్కటి చేయకపోతే ఏమీ చేయనట్లే. ఒకసారి చదవండి అదే అధ్యాయంలో 9వ వచనము. ఏలయనా వ్యభిచరింపకము, హత్య చేయకము, దొంగిలింపకము, ఇతరుల సొత్తుకై ఆశపడకము, ఈ ఆజ్ఞలన్నీ
ఆ, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము నీ పొరుగు వారిని ప్రేమింపుము అని ఒకే ఆజ్ఞయందు ఇమిడి అనే ఒకే ఒక్క ఆజ్ఞయందు ఇమిడి ఉన్నాయి. నేను సింపుల్గా చెప్తాను. ఒకటి చేస్తే అన్నీ చేసినట్లే, ఒకటి చేయకపోతే ఏమీ చేయనట్లే. ఒకటి చేయలా, ఏమిటి? ప్రేమించటం చేయలా, పక్షపాతం కలిగి ఉన్నావు. ఒకటి చేయలా, మన్నించలా, మిగతా అన్నీ కూడా చేయలేదు. ఒకవేళ ఉదాహరణకు చెప్దాం, నువ్వు అబద్ధం ఆడలేదు, సంతోషం. వ్యభిచరింపలేదు, సంతోషం. దొంగతనం చేయలేదు, సంతోషం. లేకపోతే ఇతరుల మీద సాడీలు చెప్పలేదు, సంతోషం. ఇవన్నీ చేయలేదు, కానీ పక్షపాతం ఉంది. మొత్తం 0. మొత్తం 0. అదే పౌలు గారు అంటున్నారు, ఇవన్నీ చేయకపోయినా ఇదొక్కటి చేసావంటే, పక్షపాతం కలిగి ఉన్నావంటే మొత్తం నాశనమే. ప్రేమ, పక్షపాతం, ఈ రెండే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగింపుగా అదే అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చదవండి. కనికరము లేని వారికి కనికరము లేని తీర్పే దేవుని నుండి లభించును. కనికరము తీర్పు కంటే గొప్పది. మొదట ఎలా ప్రారంభించాడు అధ్యాయాన్ని? పక్షపాతం వలదు, ప్రేమించండి అని చెప్పుకుంటూ చివరిలో ఏమంటున్నాడు? రూల్స్ రెగ్యులేషన్స్ కాదు, కనికరము, మెర్సీ. కనికరం అనేది చాలా ముఖ్యం అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ చెప్పేది కూడా అదే, దేవుడు చెప్పేది అదే. బలుల కంటే కనికరమే ముఖ్యం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాటి విశ్వాసులకు చెప్పిన రాయబడిన లేఖే మనకు కూడా వర్తిస్తుంది. బలమైన వాక్యముగా ఉంటుంది. సంఘం ఎలా ఉండాలో, క్రైస్తవ సమాజం ఎలా ఉండాలో, క్రీస్తు భక్తులు ఎలా ఉండాలో నేర్పేటువంటి లేఖ, హెచ్చరించే లేఖ యాకోబు గారి లేఖ. కాబట్టి యాకోబు లేఖలో ధ్యానాంశాలలో ఈ యొక్క 2వ అంశముగా 2వ అధ్యాయము మొదటి 13 వచనాలు ధ్యానం చేశాము. పక్షపాతము లేకుండా ప్రేమ కలిగి కనికరం కలిగి జీవించుదాం. దేవుడు మనకు తన దయను దయచేయుదురుగాక. ఆమెన్.